నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పహల్గామ్లో ఉగ్రదాడిలో దాదాపు 26 మంది చనిపోయి 2 దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఉంటే ఇప్పుడు వచ్చి అయోధ్యను లేపేస్తాము, బాబ్రీ మసీదును కూల్చేస్తామని పిచ్చి ప్రేలాపనలు అయితే చేశారు. ఆమె ఎవరో కాదు, పాకిస్తాన్కి సంబంధించినటువంటి సెనేటర్ అంట. ఆమె అంటుంది, మేము అయోధ్యను లేపేస్తాము, బాబ్రీ మసీదును కూడా మళ్ళీ నిర్మిస్తామని చెప్పి పిచ్చి పిచ్చిగా అయితే మాట్లాడింది. ఇక్కడ చూడండి, అయోధ్యను లేపేస్తాం, బాబ్రీ మసీదుకు పునాది వేస్తాం. పాక్ సెనేటర్ పిచ్చి ప్రేలాపనలు, ఉద్రిక్తతల వేళ రెచ్చగొట్టే కామెంట్స్. పాకిస్తాన్ సెనేటర్ పల్వాషా ఖాను భారత్ పట్ల తమ దుర్బుద్ధిని బయట పెట్టారు. సో బాధ్యతాయుతమైనటువంటి సెనేటర్ పోస్ట్లో ఉన్నటువంటి ఈమె శాంతియుతంగా ఉండాలని ప్రజలకు సెలవివ్వాల్సింది పోయి ఈమె ఉద్రిక్తత సృష్టించేలాగా వ్యాఖ్యలు చేయడం నిజంగా వాళ్ళ దుర్బుద్ధిని బయట పెట్టారనే చెప్పవచ్చు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడారు. అసలే ఒకవైపు 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు పీక్స్లో ఉన్నాయి. ఇలాంటి సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సింది పోయి పాక్ నేతలు తమ ఒకరి బుద్ధిని బయట పెట్టుకున్నారు. యుద్ధ వాతావరణం ఉన్న నేపథ్యంలో సైనికులకు కనీసము శాలరీలు కూడా కరెక్ట్గా ఇచ్చే పరిస్థితులు లేని పాకిస్తాను మైకు దొరికితే నోటికి ఎంత మాట వస్తే అంత మాట అయితే మాట్లాడుతూ ఉన్నారు. అయోధ్యను లేపేస్తామంట, అయోధ్యలో బాబ్రీ మసీదు కట్టడానికి పునాది రాయి వేస్తామంటూ పాక్ సెనేటర్ పల్వాషా ఖాన్ హెచ్చరించారు. అక్కడి నుంచి పాక్ ఆర్మీ చీఫ్ తొలి ఆజాన్ ఇస్తారంటూ దారుణ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, యుద్ధం గురించి మాట్లాడుతూ తామేమి గాజులు తొడుక్కొని కూర్చోలేదని, భారత్కు తగిన జవాబు ఇస్తామని పల్వాషా కయ్యానికి కాలు దువ్వారు. సో మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాము, మేమేమి గాజులు తొడుక్కొని కూర్చోలేదు, భారత్ని ఖచ్చితంగా తిప్పి కొడతామని చెప్పి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఎవరు తిప్పి కొడతారో, ఎలా కొడతారో ముహూర్తం అయితే పెట్టారంట. భారత్ సైన్యం అయితే మెరుపు దాడి చేయబోతుందనేటువంటి వార్తలు కూడా వస్తుంది. మెరుపు దాడి చేసినప్పుడు అప్పుడు చూపించండి మీ ప్రతాపము. బాలాకోట్లో సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడే మీరు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో మీ ఆర్మీ ప్రపంచం మొత్తం చూసింది. సో ప్రపంచ దేశాలు మొత్తము యుద్ధం వస్తుందా లేదా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి వేళ శాంతియుతంగా ఉండాల్సింది పోయి రెచ్చగొట్టే వ్యాఖ్యలు అయితే చేశారు. భారత సిక్కు ఆర్మీ పాక్ పై దాడి చేయదని చెప్పారు. ఎందుకంటే పాకిస్తాన్ వారి మత గురువు గురునానక్ జన్మించిన ప్రదేశం అని చెప్పుకొచ్చారు. నిన్న పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మరియు నవాజ్ మాట్లాడుతూ పాకిస్తాన్ అణ్వాయుధ శక్తిని కలిగి ఉన్నందున ఎవరు అంత సులభంగా దానిపై దాడి చేయలేరని వ్యాఖ్యానించారు. ఇంతకీ అణుబాంబు ఉందో లేదో తెలియదు కానీ ఆ అణుబాంబు బూచీని చూపించుకొని ప్రపంచ దేశాల మీద ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తూ ముఖ్యంగా భారత్ను అతలాకుతలం చేయాలని చెప్పి ఆ ఉగ్రవాదులను వెంటేసుకుని వచ్చి ఎవరైతే ఉగ్రవాద సంస్థలు పెట్టుకున్నారో వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి భారత్లో శాంతి లేకుండా చేయాలనేటువంటి వీళ్ళ ప్రయత్నాలు ఏదైతే ఉందో దాన్ని తిప్పికొట్టడానికి భారత సైన్యం ఆల్రెడీ మొత్తం రెడీగా ఉన్నారు. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి అధికార PMLN పార్టీ అధినేత నవాజ్ షరీఫ్ కుమార్తె అయిన మరియం ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తత నెలకొంది, కానీ అల్లాహ్ పాకిస్తాన్ సైన్యానికి దేశాన్ని రక్షించే శక్తి ఇచ్చాడు కాబట్టి భయపడాల్సిన పని లేదు అని చెప్పి ఇండైరెక్ట్గా మొత్తం దేవుడి మీద తోసేసి అల్లా కాపాడుకుంటాడని చెప్పేసి చేతులు దులుపుకునే పరిస్థితులు అయితే ఉన్నారు. సో యుద్ధానికి కరెక్ట్గా 10 రోజులు యుద్ధం చేస్తే ఆ యుద్ధ నౌకలకు కనీసము డీజిల్ కూడా వేసుకోలేని స్థితిలో ఉన్నటువంటి పాకిస్తాను అయోధ్యను లేపేస్తాము, బాబ్రీ మసీదుకు పునాది వేస్తామని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు అయితే వేస్తున్నారు. నిన్న సోషల్ మీడియా వేదికగా ఈ వార్త అయితే వైరల్ అయింది, కానీ నెటిజన్లు అయితే ఈ వార్తను చూసి నవ్వుకుంటా ఉన్నారు. సో మొత్తానికి 2 దేశాల మధ్య యుద్ధ వాతావరణం అయితే నెలకొని ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఆల్రెడీ భారత సైన్యానికి మన ప్రధానమంత్రి గారైనటువంటి నరేంద్ర మోడీ గారు పూర్తి స్వేచ్ఛనైతే ఇచ్చారు. వాళ్ళు మంచి సమయం చూసి ఈసారి పక్కా ప్లాన్ తో పగడ్బందీగా పాక్ పైన విరుచుకుపడే అవకాశాలు అయితే కనపడుతుంది. పాక్ సైన్యం మీద దాడి చేస్తారా లేదా ఏదైనా ఎంపిక చేసుకున్నటువంటి స్థావరాలు, ఉగ్ర స్థావరాలు ఏవైతే ఉన్నారో వాటి మీద దాడి చేయబోతారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. మొత్తానికి ప్రతీకారం అయితే తీర్చుకోవడం పక్కాగా కనిపెడుతుంది. ఆల్రెడీ బార్డర్లో భారత సైన్యం అంతా మోహరించి కూడా ఉంది. సో ఏ క్షణానైనా మెరుపు దాడి అయితే జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.